డిఎస్సి నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని అన్నమయ్య జిల్లా గాలివీడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి శివారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అర్హులైన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు డిఎస్సి అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏనాడు కూడా నిరుద్యోగ యువతకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి పార్టీ వైసీపీ పార్టీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, డిఎస్సి నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి తీరు మా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డిఎస్సి ఏదైతే జరిగిందో నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యను అందించాలి, విద్యార్థుల భవిష్యత్తు బాగుంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే విషయం పైన ప్రముఖ మా ప్రియతమ నాయకులు లోకేష్ బాబు గారు ఏదైతే మా ప్రభుత్వం ఏదైతే స్థాపించిన నాడే 2024 ఏదైతే ప్రభుత్వం వచ్చిన వెంటనే వేల ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ప్రకటించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డిఎస్సి నియామకాన్ని నిష్పక్షపాతంగా వివరించినటువంటి తీరు రాష్ట్ర యువతకందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర నిరుద్యోగులందరూ కూడా ఆ రోజు హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఎంత ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. డిఎస్సి విషయంలో ఈ రోజు కేవలం బురద జల్లే ప్రయత్నం తప్ప వేరే విషయం ఏది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కేవలం డిఎస్సిని ఒకదాన్ని అడ్డపెట్టుకొని ఈ రోజు ఏమి డిఎస్సి అనే విషయంలో విద్య బాగుంటే రేపు పొద్దున భవిష్యత్తు బాగుంటుందని లోకేష్ బాబు గారు ఏదైతే మా ప్రియతమ నాయకులు డిఎస్సిని ప్రకటించే తొలుత పథకం అదే. డిఎస్సి దాదాపు 9,000 డిఎస్సి పోస్టులను భర్తీ చేసి 16,000 మందికి ఉద్యోగాలు కల్పించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డిఎస్సిని నిష్పక్షపాతంగా నిర్వహించి రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు